ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. 2023 డిసెంబర్ 3 తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన రోజు, ప్రగతి భవన్ కంచెలు బద్దలు అయిన రోజు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఒక వ్యక్తి కనిపించటం లేదు. దేశ రాజకీయాలను శాసిస్తా మళ్ళీ వచ్చేది నేనే అని ఇంచుమించు 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణను పాలించి అధికారం పోయాక ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. అందరూ బాపు ఎప్పుడు వస్తావని అడుగుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఎప్పుడు అడుగు పెడతావు, అసెంబ్లీని ఎప్పుడు గడగడలాడిస్తావు అని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోతుంది, బయటికి రా అని అడుగుతున్నారు. కానీ ఆయన రాడే. ఏమన్నా రంది పెట్టుకున్నాడా, లేక టీ చేశారని భయపడుతున్నాడా? తన కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారంట. రా బాబు బయటికి అంటున్నారు. ఆయన మాట మిసైల్, ఆయన మౌనం ఒక అణ్వాయుధం. ఉద్యమ కాలంలో తెలంగాణను ఏకతాటి మీదకి తెచ్చిన చరిత్ర కేసీఆర్ సొంతం. 60 ఏళ్ల గోసను తీర్చేందుకు ఎంతో మంది కదం తొక్కిన తొలిమలి దశ పోరాటాల్లో ఎంతో మంది ప్రయత్నం చేసినా ఎవరికి సాధ్యం కాని క్రెడిట్ కేసీఆర్ సొంతం చేసుకున్నారు. దాని వెనుక మరకలు మచ్చలు కథలు వేరే ఉన్నాయి. వాటి ప్రస్తావన ఇప్పుడు అవసరం లేదు. అలాంటి వ్యక్తిని నమ్మి 2 సార్లు అధికారం కట్టబెడితే తెలంగాణ ప్రజలకు ఆయన ఇచ్చే విలువ ఇంతేనా? డిసెంబర్ 3, 2023 బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఒప్పుకొని సైలెంట్గా ప్రజాభవన్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది కేసీఆర్. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ కనీసం గవర్నర్కు రాజీనామా లేఖ స్వయంగా ఇచ్చి వెళ్లాల్సింది. ఆ పని చెయ్యలేదు. ఓటమి బాధలో ఉన్నాడేమో పాపం అనుకున్నారు. కానీ ఏడాది గడిచినా ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాకపోవడం, ఆ మధ్య ఒకసారి వచ్చి 10 నిమిషాలు అసెంబ్లీ లాబీలో గడిపి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవడం మినహాయిస్తే ఆయన అత్యున్నత ప్రజాసౌధంలోకి అడుగు పెట్టకపోవడం వ్యవస్థల్ని అవమానించడమే. 39% ఓట్లు, 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంగా కూర్చోబెడితే కనీసం సభా మర్యాదలనైనా గౌరవం ఇవ్వాలి కదా. పార్లమెంటు ఎన్నికల కోసం రోడ్ షోలు చేసే తీరిక ఉంది, కానీ అసెంబ్లీకి వచ్చే టైం లేదా సార్? పోనీ చంద్రబాబు ఏమైనా పోనిండా అంటే ఆంధ్ర అసెంబ్లీలో చంద్రబాబును అగౌరవపరిచినట్లు కేసీఆర్ని రేవంత్ సర్కార్ ఏమైనా అవమానించిందా? లేదే. అలాంటి సందర్భం ఏమైనా ఉంటే తెలంగాణ చూసుకుంటుంది కదా. పోనీ చంద్రబాబులా ఇది కౌరవ సభ కాదు, గౌరవ సభలా మారిన తర్వాతే అసెంబ్లీకి అడుగు పెడతా అన్న భీషణ ప్రతిష్ట ఏమన్నా తీసుకున్నారా? ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అలాంటిదేం జరగలేదు కదా, మరెందుకు ఇంత ఆశ్చర్యం? బాపు బయటకు వస్తాడని సోషల్ మీడియాలో పింక్ హ్యాండిల్స్లో ఊదరగొడుతున్నారు. మరి వస్తే మన భూకంపం పుట్టిస్తాడా? అసలు ఎందుకు రాడు? పోనీ తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏమైనా సుఖమైన పాలన చేస్తుందా అంటే సమస్యలు లేవా అంటే బొచ్చెడు ఉన్నాయి. ఎంతసేపు బీ క్యాడర్ని, తన కొడుకుని అల్లుని రంగంలోకి దింపి షో చూస్తున్నాడు. ఇది కరెక్టేనా సార్? మీరు కదా రావాలి. ప్రతిపక్ష నేత హోదాలో అధికార పార్టీని ఎదుర్కొంటే చూడాలని ఆశగా ఉంది. వాస్తవానికి ప్రజాస్వామ్యానికి అర్థమే ప్రభుత్వము, ప్రతిపక్షం 2 బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ. గత 10 ఏళ్లలో రాజకీయ పునరేకీకరణ పేరుతో 2 పార్టీలను, కాంగ్రెస్ టీడీపీలను చేర్చుకొని పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడిండు. సరే, తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం చేస్తున్నాడేమో అనుకున్నారు ప్రజాస్వామ్యవాదులు. ప్రతిపక్షాలను లేకుండా కొట్టి లెక్క చేయకుండా బుల్లో చేస్తూ సభను పాలన నడిపిండు. ఇప్పుడేమో బలమైన ప్రతిపక్షంగా ప్రజలు తీర్పిచ్చినా, మరి 10 మంది స్వార్థం కోసం పార్టీ మారినా కావాల్సినంత నెంబర్ ఉంది కదా. ప్రతిపక్ష నేత హోదాలో సభలో కూర్చొని అధికార పక్షాన్ని చెడుగుడు ఆడుతుంటే, సింహగర్జన చేస్తుంటే చూడాలని ప్రతి తెలంగాణవాది కోరిక. దాన్ని తీరని కోరికను చేస్తావా ఏంది? మరెందుకు అలసత్వం అంటే తెలంగాణ ప్రజలంటే అంత అలస? పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టింది. ఓవైపు అధికార పక్షం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదే కవ్విస్తున్నాడు. రా దమ్ముంటే సభకు వచ్చి సమాధానం చెప్పు అని వహార్చిగానే మాట్లాడుతున్నాడు. పాలనలో 10 ఏళ్ల అనుభవం ఉంది. మీ డెవలప్మెంట్ ఏందో, మీ అభివృద్ధి నమూనాలు ఏంటో చెప్పండి, కలిసి తెలంగాణను ముందుకు తీసుకుపోదాం అంటున్నాడు. అయినా ఎందుకు వస్తలేవు బాబు? మరి తెలంగాణను ఆగం చేయకే జరా, దేశం ముందు పరువు దియ్యకు. అధికార పార్టీ అడుగడుగున రెచ్చగొడుతున్నా వస్తలేవేంటి? ఇంకో తీరుగా అర్థం చేసుకుంటుంది తెలంగాణ. నువ్వు అసలే ఉద్యమ ఛాంపియన్, ఫైటర్, వారియర్. రాకపోతే మాట వస్తుంది, చూసుకోమల్లా.
అన్నట్టు ఈ సందర్భంగా ఓ ముచ్చట చెప్పాలి. ఏమి పీకలేక ఇంట్లో కూర్చుంటా వ్యూహాత్మక మౌనం అని పచ్చపత్రికలు చంద్రబాబు గురించి సొల్లు చెప్పేటి. ఆ ముద్ర నీకొద్దు బాపు, నువ్వు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. నువ్వు నడియాడిన ఈ తెలంగాణ నేలను సుసంపన్నం చేసేంత వరకు పాలనలో ప్రతిపక్షంలో కలగజేసుకోవాలి. అదే తెలంగాణ శ్రీరామ రక్ష. ప్రభుత్వంగా పాలనలో మిమ్మల్ని కాదని దింపుకున్నారంటే అది ప్రజాస్వామిక తెలంగాణ ఉన్నతికి నిదర్శనం. అది అవమానంగా భావిస్తే ఇక నీ ఇష్టం. ఆ పాఠం గుణపాఠం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి బలమైన ప్రతిపక్షంగా నిలబడాల్సింది పోయి ఇట్లు బక్కచిక్కపోతే ఎట్లా? నీ నిరీక్షను తెరదించి తెలంగాణ ప్రజలను తలెత్తుకునేలా చేశావని ఆశిస్తూ జై తెలంగాణ.